ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియ రామః మోఘం పార్థ సజీవతి. ఎవరైతే ఈ జీవన చక్రాన్ని అనుసరించకుండా హోమాలు పంచమహాయజ్ఞాలు చేయకుండా తాను చేసే కర్మలను ఒక యజ్ఞం మాదిరి ఆచరించకుండా ప్రకృతి దేవతలను తృప్తి పరచకుండా ప్రకృతి దేవతల పట్ల కృతజ్ఞతా భావన లేకుండా కేవలం తన కోసమే తింటుంటాడో స్వార్థ బుద్ధితో జీవిస్తూ ఉంటాడో వాడు పాపాత్ముడు. వాడి జీవితం పాపభూయిష్టం. కేవలం ఇంద్రియాలకు వశుడై ఇంద్రియ సుఖాలను అనుభవిస్తూ జీవనాన్ని వృధాగా గడుపుతున్నాడు. కేవలం ప్రాపంచిక విషయాలలో విషయ భోగాల మీద ఆసక్తి కలిగి ఉన్నవాడు. వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు. యాంత్రికంగా చేస్తూ ఉంటాడు. బ్రతకాలి కాబట్టి బ్రతుకుతూ ఉంటాడు. ఎందుకు జీవిస్తున్నాడో వాడికే తెలియదు. ఎవరు ఏం చెబితే అది చేస్తాడు. కంటితో చూసింది చెవులతో విన్నది నమ్ముతాడు. విచక్షణ జ్ఞానం ఆత్మజ్ఞానం ఉండదు. అటువంటి వాడి జీవితం వ్యర్థం అని కృష్ణుడు ఖండితంగా చెప్పాడు.